కాకినాడ సూర్యారావుపేటలోని బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి గర్భాలయాన్ని వివిధ రకాల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుని మహిళలు ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు నిర్వహించారు. శుక్రవారము పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారము వరలక్ష్మీ వ్రతము పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారు సువర్ణ కవచములు అంటే బంగారు చీరలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందరూ కూడా మహిళలందరూ ఇళ్లల్లో వరలక్ష్మీ పూజలు చేసుకుని ఈ రోజున బంగారు చీరలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, ఆ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వరలక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనధాన్యాదులతో ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రతీతి. అందుచేత ఈ రోజున అమ్మవారికి ఉదయము ప్రత్యేకంగా శ్రీచక్ర నవవర్ణార్చన కార్యక్రమము, స్వామివారికి రుద్రాభిషేకాది క్రతువులు, అమ్మవారి శ్రీచక్రం దగ్గర భక్తులందరూ కూడా విశేషంగా కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా అమ్మవారిని బంగారు చీరలో దర్శించి ఆ అమ్మవారి యొక్క కరుణ కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా విశేషంగా భక్తులందరూ తరలివచ్చారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ధనధాన్యాది వస్త్రరత్న కాంచనాదులతోటి సుఖ సంతోషాలతో ఆ కుటుంబాలన్నీ వర్ధిల్లాలని, దీర్ఘ సుమంగళిగా భక్తులందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభ ఆశీర్వచనములు.